ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక్కటే ప్రశ్న అడుగుతోంది. ఈ యుద్ధం ఎప్పుడాగుతుంది? నిజంగా చూస్తే ఇప్పుడు పరిస్థితి ఒక టర్నింగ్ పాయింట్కి వచ్చింది. ఒకవైపు మిసైల్స్, డ్రోన్స్, దాడులు కొనసాగుతుంటే మరోవైపు పెద్ద దేశాలు బ్యాక్ డోర్లో పీస్ టాక్స్ మొదలుపెట్టాయి. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న సడన్ యూటర్న్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ మేము గెలిచాం, ఇరాన్ లుంగిపోతోంది అంటూ మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు సడన్గా సీజ్ఫైర్ గురించి మాట్లాడ్డం, అంతేకాకుండా స్వయంగా భారత ప్రధాని మోదీగారికి ఫోన్ చేసి సహాయం అడగడం చిన్న విషయం కాదు. ఇది ఒక క్లియర్ సిగ్నల్, పరిస్థితి అమెరికా చేతుల్లోంచి పూర్తిగా కంట్రోల్లో లేదని. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం సింపుల్గా రెండు దేశాల మధ్య ఫైట్ కాదు. ఇదొక లేయర్డ్ కాన్ఫ్లిక్ట్. పైటి కనిపించేది మిసైల్స్, అటాక్స్, కానీ లోపల జరుగుతోంది జియోపాలిటిక్స్, ఎనర్జీ కంట్రోల్, గ్లోబల్ డామినెన్స్ గేమ్. ఇక్కడే ఇండియా పాత్ర చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో చాలా తక్కువ దేశాలకే ఈ మూడు దేశాలతో అంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలున్నాయి. ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇండియా. మనం ఎప్పుడూ ఒక సైడ్ తీసుకోలేదు. ఎవరు తప్పు చేసినా వాళ్లను క్రిటిసైజ్ చేశాం. అదే సమయంలో రిలేషన్స్ మెయింటైన్ చేశాం. ఇదే ఇప్పుడు మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇరాన్ అంబాసిడర్లు కూడా ఓపెన్గా చెప్పడం, ఈ యుద్ధాన్ని ఆపగలిగే పొటెన్షియల్ ఉన్న దేశం ఇండియా మాత్రమే అని. ఇది చిన్న విషయం కాదు. ఇది మన దేశానికొచ్చిన గ్లోబల్ రికగ్నిషన్. మోదీగారు ట్రంప్తో మాట్లాడిన తర్వాత చేసిన ట్వీట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. వార్ వెంటనే ఆగాలి, పీస్ కావాలి, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్గా ఉండాలి అని చెప్పడం. ఇది డైరెక్ట్గా ప్రపంచ ఎకానమీకి సంబంధించిన విషయం. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అంటే సాధారణ సముద్ర మార్గం కాదు. అది ప్రపంచ ఆయిల్ సప్లైకి హార్ట్ లాంటిది. ప్రపంచంలో ట్రేడ్ అయ్యే ఆయిల్లో దాదాపు 20% ఈ ఒక్క మార్గం ద్వారా వెళ్తుంది. అంటే అది క్లోజ్ అయితే ఏమవుతుంది? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఫ్యూయల్ షార్టేజ్, పెట్రోల్ ధరలు ఆకాశానికి ఎగరడం, ఇండస్ట్రీ స్లో అవడం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కొలాప్స్ అవడం, చివరికి గ్లోబల్ రిసెషన్. ఇప్పటికే కొన్ని దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఫ్యూయల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. కొన్ని ఆసియా దేశాలు వర్క్ ఫ్రం హోం కూడా ప్రకటించాయి. ఇప్పటివరకు ఇండియా పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఇది ఇలానే కొనసాగితే మనం కూడా సేఫ్ కాదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇరాన్ ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళింది? వాళ్లకూడా తెలుసు స్ట్రెయిట్ ఇంపార్టెన్స్. అయినా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? ఆన్సర్ సింపుల్: ప్రెషర్. అమెరికా మీద డైరెక్ట్గా గెలవలేకపోయినా ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసి ఇండైరెక్ట్గా అమెరికాపై ప్రెషర్ క్రియేట్ చేయడం. ఇదొక చెస్ గేమ్ లాంటిది. ప్రతి మూవ్కి హిడెన్ మీనింగ్ ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏమిటంటే, ఈ యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనని దేశాలు కూడా భారీ లాభాలు చూస్తున్నాయి. ముఖ్యంగా రష్యా. ఇన్స్టెబిలిటీ పెరిగితే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే రష్యా ఇన్కమ్ పెరుగుతుంది. ఇదే సమయంలో యూరప్ ఆల్రెడీ వీక్ అయింది యుక్రెయిన్ వార్ వల్ల. ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల ఇంకా ఇబ్బంది పడుతుంది. అంటే ఇది చైన్ రియాక్షన్. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ మొత్తం కథలో అతను అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్. ఒకవైపు సీజ్ ఫైర్ అంటున్నాడు, మరోవైపు $200 బిలియన్ మిలిటరీ బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నాడు. ఇది ఏమిండికేట్ చేస్తోంది? సింపుల్: బయటికి పీస్ మాటలు, లోపల వార్ ప్రిపరేషన్. మీడియా అదిగితే ఎక్స్ట్రా మనీ ఉంటే సెక్యూరిటీకి మంచిదే అని క్యాజువల్గా ఆన్సర్ ఇచ్చాడు. కానీ రియాలిటీలో ఇది పెద్ద ప్లాన్ భాగం కావచ్చు. ఇక్కడే క్రెడిబిలిటీ ప్రాబ్లం వస్తోంది. ట్రంప్ ఇప్పటికే చాలా స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ ఇచ్చాడు. ఒకసారి ఇరాన్ ఒప్పుకుంది అన్నాడు, కానీ ఇరాన్ కన్ఫర్మ్ చేయలేదు. మరోసారి మేము గెలిచామన్నాడు, కానీ గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్. మార్కెట్ని కంట్రోల్ చేయడానికి కూడా స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు క్లియర్గా కనిపించింది. ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా పడిపోవడం దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇజ్రాయెల్ కంప్లీట్గా డిఫరెంట్ గేమ్ ఆడుతోంది. వాళ్ళు ర్యాండమ్గా అటాక్ చేయడం లేదు. ప్రతి స్ట్రైకు ప్లాన్డ్, ప్రిసైజ్. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఒకే ఒక్క మిసైల్తో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్లీ చెప్పారు, ఈ వార్ ఇంకా 3 వారాలు కొనసాగుతుంది అని. అంటే సీజ్ ఫైర్ వెంటనే జరగడం ఈజీ కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, అమెరికా, ఇరాన్ నష్టపోతున్నాయి, కానీ ఇజ్రాయెల్ టాక్టికల్గా అడ్వాంటేజ్ తీసుకుంటోంది. ఇదే కారణంగా చాలా అనలిస్ట్స్ చెప్తున్నారు, ఈ వార్ టైమింగ్, ఇంటెన్సిటీ అన్నీ కూడా ఒక పెద్ద స్ట్రాటజీలో భాగం కావచ్చు అని. ఇప్పుడు అమెరికా ఇచ్చిన 15-పాయింట్ పీస్ ప్లాన్ గురించి మాట్లాడితే, అది మోస్ట్లీ ఇరాన్పై స్ట్రిక్ట్ కండిషన్స్.
న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టాప్ చేయాలి, యురేనియం సరెండర్ చేయాలి, ప్రాక్సీ గ్రూప్స్కి సపోర్ట్ ఇవ్వకూడదు, లాంగ్ రేంజ్ మిసైల్స్ డెవలప్ చేయకూడదు. ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి. కానీ రిటర్న్లో శాంక్షన్స్ రిమూవ్ చేస్తామని, గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకుంటామని, ఆయిల్ ఫ్రీగా అమ్ముకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇరాన్కి మంచి డీల్. వాళ్ళ దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, కానీ శాంక్షన్స్ వల్ల యూజ్ చేయలేకపోతున్నారు. ఈ డీల్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ 15-20 ఇయర్స్లో డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు. కానీ ప్రాబ్లం ఇమోషన్, లీడర్షిప్ చేంజ్, రివెంజ్ మైండ్ సెట్, ఇంటర్నల్ ప్రెషర్ ఇవన్నీ డెసిషన్ని కాంప్లికేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. బయటకి స్ట్రాంగ్గా రిజెక్ట్ చేసినట్టు చూపించి లోపల సీక్రెట్గా డీల్ యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే ఓపెన్లీ యాక్సెప్ట్ చేస్తే డొమెస్టిక్ బ్యాక్లాష్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బిగ్ క్వశ్చన్, ఈ వార్ ఎలా ఎండ్ అవుతోంది? 3 సినారియోసున్నాయి. బెస్ట్ కేస్ పీస్ డీల్, గ్రాడ్యువల్ స్టెబిలిటీ. రియలిస్టిక్ కేస్ స్లోడౌన్ అవుతుంది కానీ పూర్తిగా ఆగదు. వర్స్ట్ కేస్ ఫుల్ స్కేల్ వార్, గ్లోబల్ క్రైసిస్. ఇక్కడే ఇండియా పాత్ర ఫైనల్గా డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూట్రల్గా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్న దేశం చాలా అరుదు. అదే మన స్ట్రెంగ్త్. ఇదొక టర్నింగ్ పాయింట్. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తామన్నదే ఫ్యూచర్లో మన గ్లోబల్ పొజిషన్ డిసైడ్ చేస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి న్యూస్ నిజం కాదు. ప్రతి దేశం తన వర్షన్ చెప్తోంది. కాబట్టి మనం అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేయాలి. మొత్తానికి ఈ యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదు, కానీ ఎండ్ దగ్గరికి వచ్చేసింది అనిపిస్తోంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ చాలా క్రూషియల్. మరి మీ ఒపీనియన్ ఏమిటి? ఇరాన్ డీల్ యాక్సెప్ట్ చేయాలా? అమెరికా మీద నమ్మకం పెట్టుకోవాలా? ఇండియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలా? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ ఎనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.